Hi guys, so welcome back to my channel after so long break. So guys, ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ అసలు నేను అన్ప్లాన్డ్ వ్లాగ్ ఇది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తున్నాను నేను. సో ఆఫీస్ నుంచి ఆన్ ద వేలో వస్తున్నప్పుడు కొన్ని సాంగ్స్ వింటుంటే నాకు అనిపించింది సుమన్ డిజర్వ్ సంథింగ్ అనిపించింది. ఎందుకంటే హీఈస్ వెరీ మెచ్యూర్. తనకి నన్ను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. అండ్ నాలాంటి ఓవర్ థింకింగ్ అమ్మాయికి అలాంటి కూల్ మైండెడ్ పర్సన్ ఉండాలి. నాకు చాలా ఫియర్స్ ఉంటాయి. ఆ ఫియర్స్ అన్నీ నేను అసలు ఓవర్కమ్ చేశానంటే అది సుమన్ వల్లనే. సో నాకు చాలా ఒక థెరపిస్ట్ చెప్పాలంటే తను. అండ్ హీ డిజర్వ్ దిస్. అంటే వ్యాలంటైన్స్ డే అని కాదు, చాలా డేస్ నుంచి సమ్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ గుడ్ అనమాట. స్పెషల్గా నాకు మాత్రమే. అండ్ సుమన్ చాలా కూల్ అండ్ చిల్ ఉంటాడు. సో చాలా డేస్ నుంచి అట్లా మూడ్ స్వింగ్స్ అవ్వడం అదంతా అవుతుంది కదా. ఏదైనా చేద్దాము అని అంటే మా మ్యారేజ్ యానివర్సరీస్, బర్త్డేస్ ఏం లేవు. సో వై నాట్, ఇదే నేను చేయాలనుకునేదే. రేపు వ్యాలంటైన్స్ డే కూడా కలిసి వస్తుంది. సో లెట్స్ టేక్ ఏ వీడియో. అండ్ ఇందులో పెద్దగా కొత్తగా నేను చేసేది ఏం లేదు గైస్. సో ఇట్ ఈస్ వెరీ రొటీన్ థింగ్. కాకపోతే ఏంటంటే మనకున్న బిజీ లైఫ్స్లో మనం కొన్నిసార్లు మన చిన్న హ్యాపీనెసెస్ని మనం పట్టించుకోమన్నమాట. సో దానివల్లనే లైఫ్ చాలా సోగా అనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ దట్ ఇన్ మై రిలేషన్షిప్. సో నేను ఏంటంటే సుమన్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనుకున్నా. సో అది సర్ప్రైజ్ ఏం కాదు. ఐమ్ ప్లానింగ్ అ డిన్నర్ డేట్ ఫర్ హిమ్. అండ్ ఏంటో సడన్గా వచ్చింది నాకు ఆ థాట్. సో ఒక సాంగ్ వింటున్నా గైజ్ మెట్రోలో వస్తున్నప్పుడు. అండ్ దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ దట్ సాంగ్ డెడికేటెడ్ టు ఆల్ ద లవింగ్ ఉమెన్ అవుట్ దేర్, ఆల్ ద లవింగ్ వైఫ్స్ అవుట్ దేర్. సో వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేయొచ్చు మనం. అంత మంచి మీనింగ్. వావ్. సో గైస్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రిలేషన్షిప్లో రిలేషన్షిప్ నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, ఇట్ ఈస్ ఫర్ ఎ డాటర్, ఫర్ ఎ మదర్, ఫర్ ద ఫాదర్, అందరికీ అనమాట. సో ఎవరి మీదైనా ఏదైనా ఇష్టం ఆర్ ఎల్స్ కోపం ఏది ఉన్నా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కీ ఇన్ అ రిలేషన్షిప్. సో ఎక్స్ప్రెస్ చేయాలి. లేదు వీళ్ళతో వీళ్ళకి చెప్పినా, వీళ్ళతో మాట్లాడినా అట్లా అంటే అవ్వదు. ఎందుకంటే ఎవరి మీద ఏ ఫీలింగ్ ఉంది, మనం ఏం ఫీల్ అవుతున్నాం అనేది ఆ పర్సన్ ముందే మనం అది ఎక్స్ప్రెస్ చేయాలి. సో అప్పుడే ఆపోజిట్ పర్సన్కి చాలా బాగా కమ్యూనికేట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అ రిలేషన్షిప్. సో దాంతోపాటు చిన్న సర్ప్రైజ్ అంటే లైక్ ఎఫర్ట్స్ మ్యాటర్స్ అ లాట్. నాకైతే చిన్న ఎఫర్ట్స్, వాళ్ళు మనకి ఇష్టమైంది అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చిన అట్లాంటివి నాకు బాగా నచ్చుతాయి. సో మీ పార్ట్నర్స్కి కూడా ఇట్లాంటి చిన్న ఎఫర్ట్స్ ఏదైనా పెట్టండి. మీ రిలేషన్షిప్లో చాలా బిగ్ చేంజెస్ మీరు చూస్తారు. ట్రై దిస్ అవుట్, ఓకే? సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఏం తిక్క పనులు చేస్తా, అవన్నీ మీరు చూడాలి. సో యా, దిస్ ఈస్ ద స్మాల్ కార్నర్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. హోప్ యూ లైక్ దిస్. సో గైస్, ఎక్కువ టైం లేదు. ఆల్సో డాడీ కూడా వస్తున్నాడు ఇప్పుడు. సో ఎక్కువసేపు ఈ సెటప్ ఉంచలేను. సో కొంచెంసేపు ఉంచి అలా కొంచెంసేపు స్పెండ్ చేసి తర్వాత తీసేయాలి. అండ్ ఎలా ఉంది? హోప్ యూ లైక్ దిస్. నాట్ బ్యాడ్, ఇట్స్ వెరీ సింపుల్. బికాజ్ మనకి టైం లేదు గైస్. సో ఉన్న టైంలో అండ్ ఉన్న బడ్జెట్లో ఎంత ఫాస్ట్గా అవ్వాలంటే ఇది ఒకటే ఆప్షన్ మనకి. సుమన్ హ్యావ్ నో ఐడియా. అండ్ చూడాలి అసలు ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూసిన తర్వాత. ఓకే గైస్, బాయ్, స్టే ట్యూన్డ్. అండ్ నౌ
గైస్ సుమన్ వచ్చేసాడు ఆల్రెడీ. తనకి ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాం. వచ్చేసిండు గైస్ ఆల్రెడీ. కార్డ్ రాస్తూ ఉండే నేను. ఇవంటే పిచ్చి ఇష్టం సుమన్కి, అందుకే తీసుకున్నాం. ఇవంటే ఫుల్ ఇష్టం గైస్. సుమన్ 1 minute. ఈ బాక్స్ సింకులో వేసుకోపో. బాక్స్ సింకులో వేసుకో. వస్తున్నా, ఆగు, 1 నిమిషం అంటున్నా. Guys, I'm calling him. So guys, ఇప్పుడు నాకున్న టైంలో నేను ఇంత చిన్న కార్నర్ అక్కడికి వెళ్ళు, లోపలికి వెళ్ళు ఒకసారి. వెళ్ళు మధ్య కార్డ్ నేనే చదువుతా. పట్టుకో, నేను చదువుతా. ఐ విల్ రీడ్ దిస్. వీడియో ఇది చూపించు. సో ఐ రోట్ దిస్ కార్డ్ ఫర్ సుమన్ అండ్ తన కాంటాక్ట్స్లో నా నేమ్ ఫ్రీ బర్డ్ అని ఉంటుంది. సో అందుకే ఇది పెట్టిన. ఇంకా ఉంది ఇది జస్ట్. అండ్ ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్, మేకింగ్ ష్యూర్ దట్ యు నెవర్ గెట్ బోర్డ్. Now you dreamed of being the best husband, but now a new job is going to start. Okay. You have to become a best daddy. I already started training you for that. Once our baby is born, seeing our love and care, I'll fall for you all over again. Together we will show the world what true partnership looks like. And we'll do it happily, enjoying every moment. Okay, my dear husband, you're the best partner. A happy Valentine's Day. Guys, it is Sprite. నాకు వేరే జగ్గు లేక ఇందులో పోసా, తప్పుగా అనుకోకండి. ఇట్లా ఉంటుందా? చికెన్ ఈ స్టఫ్ తప్పుగా అనుకోరా? యాక్చువల్లీ ఇలా స్వీట్ షాప్ సైడ్ చూస్తానా కలాకండ్ కాదు చికెన్ మన కలాకండ్ 2 రోజు ఒకటే రోజు పైసలు బొక్క అని చెప్పి ఇది వచ్చేసినాయి చికెన్ అన్నాడు. చికెన్ వచ్చిందా సర్ప్రైజ్. నీకు ఇష్టం కదా అందుకే తీసుకున్నా. చిప్స్ పైగా అడిపోయినా షాప్ ఉంటుంది కదా, హాట్ చిప్స్. చిన్న సర్ప్రైజ్, చాలా నచ్చలేదు కదా నీకు? మా మొహానికి ఇట్లాంటి ఏం లేకపోతుంది కదా. అనుకున్నావా వేస్తున్నాను? ఎప్పుడు అనుకున్నా అంటే వచ్చినాక అనుకున్నా. డోర్ వేసుకున్నప్పుడు నేను చూసినా ఏమన్నా రిజైన్లో ఏమన్నా ఇన్సెప్ట్ చేస్తాను. ఏం కావాలి అట్లున్నావు ఎందుకు డోర్ కొట్టి ఇప్పుడు చెప్తాను ఇదని. వ్యాలంటైన్స్ డే కదా యాక్చువల్లీ ఇది పెట్టిన కార్డ్ రాసుకున్న లోపల 1 వచ్చేసిన. నేను ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. నేనే ఎందుకు? నీకోసం. దీని బాధ ఏందో అనుకుంటున్నావు కదా? నిజం చెప్పు. సూపర్ అనిపించింది. సూపర్ అంటే ఏ విధంగా? నా కోసం చేసినావు అనిపించింది.
అసలు ఆఫీస్కి వెళ్ళి ఇది ఎప్పుడు చేసింది అనుకున్నావు కదా. అదే అనుకున్నా. ఆఫీస్కి వెళ్ళి వచ్చాక ఇదే పెట్టుకున్నాం. అవునా